దుస్థానాధిపతులు ఉంటాయి కదా మీకు. అంటే ఎప్పుడైనా కూడా దుస్థానాధిపతులు అన్నప్పుడు షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతులు తీసుకోండి. ఈ మూడు మెయిన్ దుస్థానాధిపతులు. తృతీయాధిపతి కూడా, కానీ ఇక్కడ మెయిన్గా షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతుల గురించి మాట్లాడుకుందాం. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక దుస్థానాధిపతుల గురించి ఎన్ని విషయాలు తెలుసుకుందామండి. ఇప్పటికొచ్చి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే దుస్థానాధిపతుల గురించి, దుస్థానాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏమిటి అంటే కనుక దుస్థానాధిపతులు ఉంటాయి కదా మీకు. అంటే ఎప్పుడైనా కూడా దుస్థానాధిపతులు అన్నప్పుడు షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతులు తీసుకోండి. ఈ మూడు మెయిన్ దుస్థానాధిపతులు. తృతీయాధిపతి కూడా, కానీ ఇక్కడ మెయిన్గా షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతుల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే ఈ దుస్థానాధిపతుల యొక్క నక్షత్రాల్లో దుస్థానాధిపతి యొక్క నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ నక్షత్రాల్లో ఎప్పుడూ కూడా లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ ఉండకూడదు. ఇది ఫస్ట్ నోటెడ్ పాయింట్. ఇది మీ దుస్థానాధిపతి నక్షత్రాల్లో ఈ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు ఉండకూడదు. కానీ ఇక్కడ దుస్థానాధిపతి నక్షత్రంలో ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, మీ యొక్క లగ్నాధిపతి కానీ, మీ యొక్క పంచమాధిపతి కానీ, మీ యొక్క భాగ్యాధిపతి కానీ నైసర్గిక పాపగ్రహం అయ్యి దుస్థానాధిపతి నక్షత్రాల్లో ఉంటే అది మళ్ళా యోగాన్ని ఇస్తుంది. జాగ్రత్తగా వినండి. మామూలుగా అయితే దుస్థానాధిపతి నక్షత్రాల్లో ఈ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు ఉండకూడదు. మీకు ఈ లగ్నాధిపతి లేదా పంచమాధిపతి, మీ భాగ్యాధిపతి నైసర్గిక పాపగ్రహం అయ్యిందనుకోండి. ఉదాహరణకి మీరు మేషలగ్నంలో పుట్టారు, లగ్నాధిపతి ఎవరు? కుజుడు, నైసర్గిక పాపి. అక్కడే తీసుకోండి. పంచమాధిపతి ఎవరయ్యారు? రవి, నైసర్గిక పాపి. మళ్ళీ వేరే లగ్నానికి వెళ్ళి చెక్ చేయక్కర్లా, అదే లగ్నంలో చూసుకోండి. పంచమాధిపతి నైసర్గిక పాపి, భాగ్యాధిపతి గురువు అనుకోండి, నైసర్గిక శుభుడైన, ఆయన పక్కన పెట్టండి. ఇక్కడ రెండు ఉన్నాయి కదా. ఈ కుజుడు కానీ లేదా రవి కానీ మీకు దుస్థానాధిపతి యొక్క నక్షత్రాల్లో ఉన్నప్పుడు అక్కడ యోగం కలుగుతుంది. అర్థమైందండి? యోగాన్ని ఇస్తాయి. అలా కాకుండా మీ లగ్నాధిపతి కానీ, మీ పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ నైసర్గిక శుభులయ్యి దుస్థానాధిపతి నక్షత్రాల్లో అస్సలు ఉండకూడదు. ఇది గుర్తుంచుకోండి. మీ దుస్థానాధిపతి నక్షత్రాలు, మీ దుస్థానాధిపతి ఏమైందో చూడండి. రవ, కుజుడా, శని భగవానుడా, ఎవరైనా దుస్థానాధిపతి ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు. గురువా, బుధుడా, శుక్రుడా. మీకు షష్టమాధిపతి మీ జాతక చక్రం తీయగానే మీ షష్టమాధిపతి, మీ యొక్క అష్టమాధిపతి, మీ యొక్క వ్యయాధిపతులు ఎవరో చూసుకోవాలి. వాటి నక్షత్రాలు ఏంటో చూడాలి. వెంటనే మనకి ఏంటంటే ఇది ఒక బైహార్టింగ్ బట్టీలో ఉండాలి. ఇది చిన్నపిల్లలను చూడండి, ఆ లెసన్ చదవమని బట్టి పట్టమంటాం. అలాగా రవి కృత్తిక, ఉత్తరాషాఢ, చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణము, కుజుడు, మృగశిర, చిత్త, ధనిష్ట, బుధుడు, మీకు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఇలా వరుసగా వచ్చేసేయాలి. మీకు అవి దుస్థానాధిపతులు లగ్నాతు వస్తాయి మనకి. అర్థమైందండి? లగ్నాతు దుస్థానాధిపతులు ఏమయ్యాయో వాటి నక్షత్రాల్లో కనుక మీకు లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు నైసర్గిక పాపులై ఉంటే కనుక యోగాన్ని విపరీతంగా ఇస్తాయి. అర్థమైందండి? దుస్థానాధిపతి నక్షత్రాల్లో ఇప్పుడు యోగకారకుడికి దుస్థానాధిపత్యమే వచ్చిందనుకోండి. యోగకారకుడికే దుస్థానాధిపత్యం వచ్చింది అనుకోండి. అది కూడా చాలా చాలా మంచిది. అది కూడా
విపరీతమైన యోగాన్ని ఇస్తుంది. విపరీతమైన యోగాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ గ్రహం కూడా దుస్థానాధిపతి నక్షత్రాల్లో ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దుస్థానాధిపతి నక్షత్రాల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉండి దుస్థానాధిపతి కూడా నైసర్గిక పాపగ్రహం అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అది ఎక్స్ట్రాడినరీ హారోస్కోప్ అన్నమాట. ఇంకా మళ్ళొకసారి రిపీట్ చేస్తాను చూడండి. మీ జాతక చక్రంలో దుస్థానాధిపతి నైసర్గిక పాపగ్రహము, ఆ దుస్థానాధిపతి యొక్క నక్షత్రంలో ఇంకొక నైసర్గిక పాపగ్రహం ఉన్నట్లయితే, మీ దుస్థానాధిపతే నైసర్గిక పాపగ్రహం, మళ్ళీ అదే నక్షత్రంలో మీకు ఒక నైసర్గిక పాపగ్రహం ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది ఇంకా విపరీత యోగాన్ని ఇస్తుంది జాతకుడికి అని చెప్పచ్చు. ఇక్కడ మీ దుస్థానాధిపతి నైసర్గిక పాపగ్రహం అయ్యింది. మీ దుస్థానాధిపతి నైసర్గిక పాపగ్రహం, ఆ నక్షత్రంలో నైసర్గిక శుభుడు ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఆ నైసర్గిక పాపగ్రహానికి ఈ నైసర్గిక శుభుడు మిత్రగ్రహమా కాదా చూసుకోవాలి. ఆ నైసర్గిక పాపగ్రహానికి ఈ నైసర్గిక శుభుడు మిత్రగ్రహమా కాదా చూసుకోవాలి. మిత్రగ్రహం అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిత్రగ్రహం కాదు, ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ ఒక్కసారి నేను పాయింట్స్ అన్నీ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది అర్థం కాలేదనుకోండి, 1-2 సార్లు వినండి. ఇంకా అర్థం కాలేదనుకోండి వదిలేసేయండి, అదే పట్టుకుని వేలాడకండి. చాలామంది ఏంటంటే అండి, అంటే చాలామంది అనకూడదు, నాకు అది ఊతపదం కింద వచ్చేస్తుంది, కానీ కొంతమంది ఎలా అంటే ఫోన్ చేస్తున్నారు, అయ్యా మీరు చెప్పిన వీడియోలో డౌట్ ఉంది అంటున్నారు. అది మీకు ఆ డౌట్ క్లారిఫై అవ్వలేదు అనుకోండి, పక్కన పెట్టేసేయాలి. ఇది ఒక్కటే మీరు కంటెంట్ పట్టుకుని వెళ్ళకూడదు. నేనేంటంటే ప్రాక్టీస్లో చెప్తూ కంటెంట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు ఆ వీడియో పట్టుకుని నాకు డౌట్ ఉందండి, మీరు వింటున్నారు, అది చాలా సంతోషమే. ఒక బుక్లో రాసుకోండి, 1-2 సార్లు చూడండి. మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, పక్కన పెట్టేసేయడమే. ఇంక అదే పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే మీ బ్రెయిన్ పాడవుతుంది. అన్నీ అర్థం అవ్వాలని రూల్ ఉండదు కదా. ఇప్పుడు నాకైనా అంతే, అన్నీ అర్థం అవ్వాలని రూల్ ఉండదు కదా. జ్యోతిష శాస్త్రం అనేది ఒక సముద్రం లాంటిది. అందులో నేను 10 బకెట్లు తోడగలుగుతున్నాను అనుకోండి, మీరు 5 బకెట్లో తోడగలుగుతున్నారు అనుకోండి, మీ శక్తి 5 బకెట్లో తోడగలరు అనుకోండి, 5 తోడండి. నేను 10 తోడగలను, 10 తోడాలి. ఇంకొక జ్యోతిషులు ఎవరైనా ఉన్నారు, ఒక 50 బకెట్లు తోడగలుగుతారు, 50 బకెట్లు తోడమనండి. ఇందులో ఈర్ష్య, జలసి ఇవేం అవసరం లేదు, నేర్చుకుంటూ ఉండడమే. ఏమండి మళ్ళీ ఒకసారి పాయింట్స్ అన్నీ నేను రిపీట్ చేస్తాను, ఒకసారి శ్రద్ధగా వినండి. మీ జాతక చక్రంలో దుస్థానాధిపతి యొక్క నక్షత్రాల్లో, మీ దుస్థానాధిపతి ఎవరో చూడండి, ఆ నక్షత్రాల్లో లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ ఉండకూడదండి. ఇంకా ఉంది, ఇది ఒకటే కాదు, ధనలాభాధిపతులు కూడా వస్తాయి. అది కూడా చెప్తాను నెక్స్ట్, ఇది అవనివ్వండి, ఇది పెద్ద స్టోరీ. ఇది ఉండకూడదు. ఏమండి సరే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అవి నైసర్గిక పాపగ్రహాలు అయి ఉండాలి. అవి అలా నైసర్గిక పాపగ్రహాలు అయినప్పుడు ఈ దుస్థానాధిపతులు కూడా నైసర్గిక పాపగ్రహం అయితే అది ఇంకా మంచిది. దుస్థానాధిపతి నైసర్గిక పాపగ్రహమే, కానీ ఆ నక్షత్రంలో ఉన్నది నైసర్గిక శుభుడు ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు ఇద్దరు మిత్రులా కాదా చెక్ చేసుకోవాలి. మిత్రులు చాలా మంచిది, మిత్రులు కాదు అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అర్థమైందండి. ఇప్పుడు దుస్థానాధిపతి నైసర్గిక శుభుడు అనుకుందాం, నైసర్గిక పాప అయిపోయింది, దుస్థానాధిపతి నైసర్గిక శుభుడు అనుకుందాం. అప్పుడు ఆ దుస్థానాధిపతి యొక్క నక్షత్రంలో ఆయన మిత్రవర్గ గ్రహాలు ఉండాలి. అది ఏవైనా పర్వాలేదు, అది నైసర్గిక పాపగ్రహం, నైసర్గిక శుభుడ, ఏదైనా పర్వాలేదు, శుభగ్రహం ఏదైనా. కానీ ఈ దుస్థానాధిపతి యొక్క శుభగ్రహానికి అది ఖచ్చితంగా మిత్రవర్గ గ్రహం అయి ఉండాలి. క్లారిటీ వచ్చింది కదండి. కానీ ఎక్కువ హారోస్కోప్లో మనకి ఫెచ్చింగ్ ఉన్న జాతకాలు ఎలా ఉంటాయంటే, అంటే ఒక ఉన్నత పొజిషన్కి వెళ్ళిపోవడము, మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వడము, లేదా కోటీశ్వరులుగా ఉండడం మనం చూస్తూ ఉంటాం చూసారా. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వంట వాళ్ళు ఉంటారు, డ్రైవరు, వాళ్ళకి కొంతమందికి ఇంకా అసలు వంట ఇవేం సంబంధం ఉండదు, ఇంకా అంతా చాలా హైజీన్ అఫీషియల్స్. ఇప్పుడు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు,
పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు, వాళ్ళు వంట చేసుకుంటూ కూర్చుంటారండి వాళ్ళకున్న బిజీ షెడ్యూల్కి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సర్వెంట్స్ ఉంటారు చూసారా, ఆ లైఫ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఈ దుస్థానాధిపతి యొక్క నక్షత్రాల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆ దుస్థానాధిపతి కూడా నైసర్గిక పాపగ్రహం అయిందనుకోండి, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక దుస్థానాధిపతి నక్షత్రాల్లో ధనలాభాధిపతులు ఉండకూడదు. అది కూడా ఇబ్బందికరమైన వాతావరణాన్ని చేకూరుస్తుంది జాతకుడికి. అల్టిమేట్గా ఏం నేర్చుకున్నాము? కోణాధిపతులు ధనలాభాధిపతులు ఉండకూడదు. అక్కడ ధనలాభాధిపతులు ఉన్నాయి, అవి నైసర్గిక పాపగ్రహాలు అవ్వాలి. సేమ్ ఇలాగే అప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి జాతకుడికి. ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక వాళ్ళకి ఇందాక నేను చెప్పాను కదా, అఫీషియల్స్ అని చెప్పి డబ్బుకు లోటు లేకపోవడము, మంచి బంగ్లాలు, వెహికల్స్, సర్వెంట్స్, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు బిజీ షెడ్యూల్ ఉండడము, డబ్బుకు లోటు లేకపోవడము, మనసు తృప్తిగా ఉండడము, ప్రశాంతంగా ఉండడం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనసు తృప్తి, ప్రశాంతత. చాలామందికి డబ్బు ఉంటుంది, మనసు ప్రశాంతత ఉండదు, తృప్తి ఉండదు. అప్పుడు ఇక్కడ ఏంటంటే దుస్థానాధిపతి యొక్క నక్షత్రం చెక్ చేసుకోండి. ఇది కాదనుకో వేరే పాయింట్స్ ఉంటాయి, ఇది ఒకటే కాదు, ఇది వన్ ఆఫ్ ద పాయింట్. ఇది దుస్థానాధిపతి నక్షత్రాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉండడము, అవి శత్రువర్గ గ్రహాలు అవ్వడము, ఇలాగనమాట. మీకు అర్థమైందా? లేదా యోగకారకులు ఈ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులు అయ్యి దుస్థానాధిపతి నక్షత్రాల్లో ఉండడము, అవి నైసర్గిక శుభగ్రహాలు అవ్వడము. అంటే అవి దుస్థానాధిపతి నక్షత్రాల్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడతాయండి జాతకుల్ని. ఆ శుభత్వం అంతా కోల్పోతుంది ఆ గ్రహము. అందుకే దుస్థానాధిపతి నక్షత్రాల్లో సాధారణంగా ఏ గ్రహం ఉండకపోవడం చాలా మంచిది. అది ఇంపాసిబుల్ కదా, ఏదో గ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నప్పుడు అది నైసర్గిక పాపగ్రహం ఉండడం చాలా మంచిది. ఎందుకంటే నైసర్గిక పాపగ్రహానికి ఎందుకు ఇందాక నుంచి నైసర్గిక పాపగ్రహం అంటున్నానంటే దానికి ఎదుర్కొనే శక్తి ఉంటుంది. నైసర్గిక శుభగ్రహానికి ఉన్నంత సాఫ్ట్ నేచర్ ఉండదు నైసర్గిక పాపగ్రహానికి, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి అవి. నైసర్గిక పాపగ్రహం ఉండడం చాలా మంచిది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. క్లారిటీ వచ్చింది కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు మనం. ఇక జాతక చక్రంలో ఎవరికైతే దుస్థానాధిపతి యొక్క నక్షత్రాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉండి ఇబ్బందులు పడుతున్నారో, లేదా అగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, ధనలాభాధిపతులు ఉండి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే అందరికీ రాణించాలని ఉండదు కదా వాళ్ళకి, వాళ్ళు ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ పనులు అవ్వక ఎంతోమందికి చూడండి, మెయిన్ చాలా పెద్ద ప్రాపర్టీ ఉంటుంది, అది అమ్ముడవ్వదు. అది అమ్ముడైతే కానీ వీళ్ళ అప్పులు తీరవు, వీళ్ళ కష్టాలు తీరవు. అలా ఎవరైతే ఇరుక్కుపోతున్నారో, అలా ఎవరైతే స్ట్రక్ అయిపోతున్నారో, ఏమంటే మేము ఆ ప్రాపర్టీ అమ్మితేనే మాకు ఈ వెసులుబాటు ఉంటుంది, కొన్ని కోట్లు విలువ చేస్తుంది ఆ ప్రాపర్టీ, ఎవరికైనా పొలం ఉండొచ్చు, స్థలం ఉండొచ్చు, వస్తువు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది అమ్మితేనే మాకు మా అప్పులు తీరి మేము ఈ బయటపడతాం అప్పుల్లోంచి అనుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళకి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. ఎలా అంటే మీరు ఇది చాలా సిన్సియర్గా చేయాలండి ఈ పరిహారము. దృష్టిలో ఏంటంటే ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా చేయాలి ఈ పరిహారం మాత్రం. దైవం మీదే ఎక్కువ దృష్టి పెట్టి చేయాలి. ఇది చేయాల్సింది ఏంటి అంటే మీరు ప్రతి ఆదివారము కూడా మినప్పిండితోటి 2 ప్రమిదలు చేయండి. మినప్పిండి గట్టిగా రుబ్బేసేసి గారెపిండిలాగా గట్టిగా రుబ్బేసి అందులో నూక ఇవేం కలిపేయకూడదు. ఇంకా అక్కడ ఊతప్పాలు, ఇడ్లీలు కాదు వేసుకునేది, పరిహారం చేస్తున్నాం కాబట్టి. మినప్పిండి తోటి 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఎలా చేయాలి? ఒక తమలపాకు తీసుకోండి, గుప్పుడు గోధుమలు వేయండి. తమలపాకు మీద మొత్తం సరిసమానంగా పరిచేసేయండి ఆ గోధుమలు. దాని మీద ప్రమిద పెట్టండి. ఏమండి, ప్రమిద పెట్టి దీపారాధన 3 ఒత్తులు 2 ప్రమిదలు ఒక పక్కన పెట్టి దీపారాధన చేయాలి. ఏమండి, ఇలా చేసి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక కాలభైరవాష్టకాన్ని చదువుకోవాలి ఒక 3 సార్లు. ఇలా ప్రతి ఆదివారం చేయాలి. ఎప్పుడు చేయాలండి? సాయంత్రం 6 to 8 మధ్యలో చేయాలి పరిహారం. సాయంత్రము 6 to 8 మధ్యలో చేయాలి. ఇలా చేస్తూ ఉండడం వలన
మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇది కేవలం పరిహారం మాత్రమే, రెగ్యులర్గా చేయడానికి కాదు. ఇది మీ కష్టాలు తీరిన తర్వాత ఇది ఆపేసేయాలి. ఇలా ఎన్ని ఆదివారాలు చేయాలి అంటే కనుక ఇలా మీరు 27 ఆదివారాలు చేయాలి. 27 ఆదివారాలు చేయాలి. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏదైతే జాతక చక్రంలో దుస్థానాధిపతి నక్షత్రాల్లో ఏమైనా గ్రహాలు ఉండే దోషాలను ఇస్తున్నాయో ఆ దోషాలు తగ్గుముఖం పట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.